ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డోన్ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఉద్దేశం గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో పక్కన ఉన్నటువంటి దొరపల్ల గ్రామం సమీపాన, అదేవిధంగా ఉడలపాడు గ్రామ సమీపాన పేదవాళ్ళకి జనన కాలనీ ఏర్పాటు చేసి వాళ్ళకి 1.5 సెంటున్నర స్థలం ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చోట్ల ఎటువంటి నిర్మాణాలకి అనుగుణమైనటువంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వంలోనే ఆ స్థలాలను క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే చోట చూపిస్తామని చెప్పారు. కానీ అంతలోపల ప్రభుత్వం మారింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు స్థలాలు అప్లై చేసుకోనికే ప్రజలు పోతే సచివాలయాల్లో మీకు గత ప్రభుత్వంలోనే స్థలం వచ్చింది, ఇప్పుడు అప్లై చేయడానికి కాదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అసెంబ్లీలో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు గిన ఎవరికైనా నచ్చకుంటే వాటిని క్యాన్సిల్ చేసి 2 సెంట్ల భూమి పట్టణంలో, 3 సెంట్ల భూమి గ్రామాల్లో ఇచ్చి ఇండ్లు నిర్మించిస్తామన్నారు. ఆ స్కీము తక్షణ అమలు చేయాలి. సామాన్య ప్రజలకి స్థలాలు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి స్థలాలు 2 సెంట్ల స్థలాలు పట్టణంలో, గ్రామంలో 3 సెంట్ల స్థలాలు కేటాయించి ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కరించాలని ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బాధ్యులను అందరినీ, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.